తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే నారా లోకేష్ ఎప్పుడైతే ఇక్కడ కంటెస్ట్ చేశారో అప్పటి నుండి కూడా మంగళగిరి హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి మనం చూసాము. అయితే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఆర్కే పైన ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆమె సరిమ్లాబాద్లో కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి గంజి చిరంజీవిని అయితే ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అయితే వాస్తవంగా 2024 ఎన్నికలు మంగళగిరి నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతున్నాయి ఏంటనే విషయంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మంగళగిరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేమారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి సార్, మరోసారి మంగళగిరి నియోజకవర్గంపై హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. ఎట్లా ఉండబోతున్నాయి ఎన్నికలు? డెఫినెట్లీ హాట్ టాపిక్ ఉంటుంది. వై బికాజ్ ఆయన మాజీ సీఎం గారి కొడుకు కాబట్టి వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మా గత అనుభవాలన్నీ కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ అంటే ఓటర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ ఓరియంటెడ్గా ఉండే మనస్తత్వం ఉన్న ఏరియా ఇది. ఓటర్ ఒకసారి ఒక పార్టీలో ఇమిడితే ఇంకో పార్టీలోకి అంత ఈజీగా వెళ్ళలేరు. గత 40 సంవత్సరాల నుంచి మీరు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఈ కాన్స్టిట్యున్సీ కంచుకోట. నువ్వా నేనని మాకు యుద్ధం ఉండేది కంచుకోట. ఇప్పుడు కూడా అదే, రేపు కూడా అదే. లోకేష్ గారు అంటే మాకు ఆయన ఇక్కడ ఆయన కాదు. మీ ఈ ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొనే స్థానికులు కావాలి. దట్టు కొంచెం సామాజికంగా వెనకబడ్డ వేవర్ సెక్షన్ని మేము తీసుకున్నాం. డెఫినెట్గా వీ విల్ ఫైట్ ఇట్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్. గెలుస్తాం. అంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అదేం కాదండి. ఆయన కూడా అంతకుముందు అన్నాడు, 19లో కూడా వెరీ క్లియర్గా చెప్పాడు, దిస్ ఈజ్ ది లాస్ట్ ఎలక్షన్స్ ఫర్ మీ టు కంటెస్ట్ ఫర్ మంగళగిరి. నెక్స్ట్ మేము కూడా సామాజికంగా ఆలోచన చేసుకొని వేవర్ సెక్షన్కి మేము వెళ్తామని ఆల్రెడీ చెప్పున్నాడు ఆయన. ఒక బీసీ వర్గానికి వెళ్దామని చెప్పున్నాడు ఆయన కూడా. అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇది మీన్ వైల్ ఏదో ఇన్సిడెంట్లు జరిగినాయి. అవి మామూలు అయితే రాజకీయాల్లో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మంగళగిరికి కనీసం అభివృద్ధి చేయలేకపోయాను, సీఎం ఫండ్ ఇస్తా అని చెప్పారు కానీ ఎటువంటి నిధులు కేటాయించలేదు, నేను అసలు ఎన్నికలకు ఎట్లా ప్రజలు ఫేస్ చేయాలనేసి అయితే తెలియట్లేదు అనేసి అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అది తప్పు మాట అండి. ఎవరైనా కూడా ఏదో వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. నిధులు ఇవ్వలేదా? నీ దగ్గర నిధులు ఇవ్వకుండా ఇన్ని పనులు అయినాయా? స్విమ్మింగ్ పూల్ అయిందా? ట్రాక్ అయిందా? లేకుంటే జిమ్ములు తయారైనయా? లేకుంటే గౌతమ్ బుద్ధ రోడ్డు అంత బ్రహ్మాండంగా వెడల్పు చేసేయగలిగారు ఆయన? డబ్బులు అయిపోతున్నాయని జరిగినాయండి. ఎప్పుడూ కూడా ఎవరి మీదో మనం బ్లేమ్ వేసి ఇంకొక పార్టీ మీద మనం ఇప్పటిదాకా నువ్వు ఒక 9 ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా నీకు స్థానాన్ని కలిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ విధంగా మాట్లాడడం తప్పు. అది ఆయనకే మంచిది కాదు. జనం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చూస్తున్నారు. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. నారా లోకేష్ మాట్లాడుతూ అంటున్నారు, మంగళగిరి డెవలప్ అయిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది అని అయితే లోకేష్ అంటున్నారు. రైట్, చెప్పమనండి. తెలుగుదేశం టైంలో ఏం చేశాడో చెప్పానండి. మేము చెబుతాం మా గవర్నమెంట్లో మేము ఏం చేసాం చెప్పండి. అది చెప్పమనండి. నారా లోకేష్ గారిని ఆయన ఊరు ఎక్కడో ఆయన వాడెక్కడో అసలు ఏపీలో ఆయనకు సొంత ఇల్లు అంటూనే లేదా? ఇక్కడ వీకెండ్స్ లాగా వెళ్ళాల్సిందే మళ్ళీ హైదరాబాద్ ఆయన కానీ ఆయన తండ్రి కానీ. ఆయన స్థానికుడు కాదు మాకు. మోరోవర్ మేము డిసైడెడ్ వీఆర్ గోయింగ్ టు ఫర్ బీసీ సెక్షన్. మా సామాజిక అభివృద్ధి అనే పదవిలో మేము ఇవన్నీ బీసీ సెక్షన్స్ కూడా పలుకొని వెళ్ళాలని ఉద్దేశించైతే మేము బీసీకి ఇచ్చాము ఇక్కడ. అంటే ఇంకోవైపు ఆయన మాట్లాడుతూ రానున్న 5 ఏళ్ళకి సంబంధించి ఒక మంచి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాను, ఎట్లా అయినా సరే నేనే ఎమ్మెల్యేగా గెలుస్తానని అయితే లోకేష్ అంటున్నారు. చెప్పమనండి ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటో ఒకసారి వింటాం. ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పమనండి. అయినా సరే ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మంగళగిరి అంతా పసుపుమయం అయింది. మొత్తం అంతా కూడా టీడీపీలో భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏమండి, లాస్ట్ టైం అన్నది అతను 19 ఎలక్షన్లో కూడా అన్నాడుగా. ఎప్పుడు అంటాడు, అది పాత పద్ధతే.
వాళ్ళ ఆయన 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఎక్స్పీరియన్స్ అంటాడు. ఏం బీకరాల టైంలో చెప్పమనండి మంగళగిరికి. అన్ని ఇరుకు రోడ్లు, సో అసలు ఎక్కడికి వెళ్ళామన్నా కూడా అవకాశం లేని రోడ్లు, అలాంటి పరిస్థితి ఆయన చేసింది ఏంటో క్లియర్గా తెలుస్తుంది కదా చూస్తే. అంటే మంగళగిరిలో మరలా వైసీపీ జెండానే ఎగురుతుందంటారా? డెఫినెట్ 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడుతుంది మంగళగిరిలో. టేక్ ఇట్ గ్రాంటెడ్.